For us, meditate means we usually think only about thinking in our mind. ధ్యానం చేయడం అంటే మనం సాధారణంగా అనుకునేది ఏంటంటే మన మనస్సులో మననం చేసుకోవడం. We think we're recalling or thinking in your head. మన మనస్సులో మన తలంపుల్లో మరలా ఆలోచన చేయడం. But the Hebrew word says, కానీ ఇక్కడ ఉన్న హిబ్రూ పదము చెబుతుంది, the Hebrew word is haga, H-A-G-H. హగా, H-A-G-A-H, హగా అని చెబుతున్నారు. It means అంటే దాని అర్థము not only to think in your mind, మన మనస్సులో దాని గురించి ఆలోచన చేయడం మాత్రమే కాదు గాని, but to utter those words, ఆ మాటలను ఆ వాక్కులను పలకడం, to speak those words, మనం ఆ మాటలను ఉచ్చరించడం, to mutter those words, ఆ మాటలను ఉచ్చరించడం, to speak it from your mouth. మన నోటి నుంచి ఆ మాటలను పలకడం. Meditate the Bible. మీరు బైబిల్ గ్రంథాన్ని ధ్యానించినప్పుడు, When you read the word of God, దేవుని వాక్యాన్ని when you చదివినప్పుడు, meditate the word of మీరు God, దేవుని వాక్యాన్ని when you ధ్యానించినప్పుడు, speak and declare the word of మీరు God, దేవుని వాక్యాన్ని పలికి ఆ వాక్యాన్ని విడుదల when చేసినప్పుడు, you release it by faith, మీరు విశ్వాసంతో ఆ వాక్కును విడుదల the చేసినప్పుడు, authority in the kingdom of God works on the word of God. దేవుని వాక్యము మీద దేవుని రాజ్యంలో ఉన్నటువంటి అధికారము క్రియ చేయడం ప్రారంభిస్తుంది. And nobody can stop it. ఎవరు కూడా దాన్ని ఆపలేరు. And when you speak the word with that command and authority, అటువంటి అధికారముతోటి ఆ శక్తితోటి మీరు మాట్లాడినప్పుడు, that situation has to obey the word of God. ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా దేవుని వాక్యానికి లోబడాల్సిందే. Hallelujah. హల్లెలూయా. That is the power of God's word. అది దేవుని వాక్కు యొక్క శక్తి.